తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర గోమందిరం గీతాపఠనం సామూహిక పారాయణలతో పరవశించింది. తొలి ఏకాదశిగా ప్రసిద్ధి చెందిన ఆషాఢమాసం ఏకాదశి తిథిని పురస్కరించుకుని తిరుపతికి చెందిన అలిపిరి పాదాల సంఘం ఆధ్వర్యంలో గోమందిరం ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం భగవద్గీత సంపూర్ణ పారాయణం, సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణలు భక్తిరసభరితంగా జరిగాయి. అలిపిరి పాదాల సంఘం గత 4 సంవత్సరాలుగా తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో పలు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తులలో భక్తి చైతన్యాన్ని పెంపొందిస్తోంది. దాదాపు 300 మంది గల ఈ బృందం టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ మార్గదర్శనంతో టీటీడీ అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు, బ్రహ్మోత్సవ సమయాల్లో సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, దేవతామూర్తుల స్తోత్ర పఠనాలు, భగవద్గీత పఠనం తదితర కార్యక్రమాలను భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం దాదాపు 100 మంది బృంద సభ్యులు భగవద్గీత 18 అధ్యాయాలు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణంను శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. అలిపిరి పాదాల సంఘం అధ్యక్షురాలు కనుమూరి గీతాంజలి ఈ సందర్భంగా ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ అలిపిరి కుటుంబం లాగా అలిపిరి పాదాల దగ్గర ఒక గ్రూప్ పెట్టి 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. 5వ సంవత్సరాలకు అడుగు పెట్టాం. ఇవాళ శయన ఏకాదశి. మహావిష్ణువు శయనాగారంలో పడుకునే టైంలో ఇది చెప్తారు. భగవద్గీత అంటే 5000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒక పండుగలాగా జయంతి జరుపుకోవటం అనేది భగవద్గీతకు ఉండే ఇది విశిష్టత. 5000 సంవత్సరాల నుంచి జయంతి జరుపుకుంటున్నాం భగవద్గీతను. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మతం, భేదం, కుల మతాలు, లింగ వివర్ధన లేకుండా చేసుకుంటూ ఈ భగవద్గీతను ప్రతి ఇంటిలో ఉండాలనేదే మా సంకల్పం. అలిపిరి పాదాల దగ్గర మా కుటుంబం లాగా ప్రతిదీని మేము చేసుకుంటూ అన్ని టెంపుల్స్లోనూ మాకు ధర్మ ప్రచార పరిషత్ తరఫున శ్రీనివాస మంగాపురం కానివ్వండి, తిరుచానూరు కానివ్వండి, గోవిందరాజ స్వామి గుడి, రాములవారి గుడిలో, ఇంకా వకుళామాత టెంపుల్ అన్నీ కూడా మేము శ్రీవారి మెట్టు దగ్గర కూడా మేము DPP తరఫున భగవద్గీత ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఇంటిలో భగవద్గీత, ప్రతి ఒక్కరి చేతిలో భగవద్గీత ఉండాలనేదే మా సంకల్పం.